మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృదేవోభవ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం గర్భిణీలు బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కిట్లను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3 నెలల నుంచి 7 నెలల గర్భిణీలకు ఈ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోమశెట్టి నంబూద్రి గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్ గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్తో పాటు సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సర్పంచులకు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి కార్యక్రమంకు వచ్చినటువంటి వివిధ మండలాల అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గతంలో మనం మీడియా మిత్రులకు తెలుసు, మనం పట్టణంలో చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని మిగతా మండలాల్లో కూడా చేసుకున్నాం. దీని ఉద్దేశం ఒకటే, రాజకీయాలకు అతీతంగా కేవలం ఇది నా మనసులో నుంచి పుట్టినటువంటి ఆలోచన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగిన, ఏ విధంగా ఉంటాయి ఆ ఆహార అలవాట్లు, మరి తల్లిగా గర్భం దాల్చుకున్నటువంటి సోదరులకు అందరికీ అది సరిపోతుందా లేదా, రేపు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలంటే మనం తినే ఆహారం సరిపోతుందా లేదా అనే దాని మీద నాకున్నటువంటి పరిజ్ఞానం, అవగాహనతోని ఇది సరిపోదు. మన ప్రాంతంలో తినే ఆహారంలో ప్రోటీన్ లభ్యత తక్కువ. ఎందుకంటే మనం మాంసం కానీ గుడ్లు కానీ మనం డైలీ తినం, ప్రతిరోజు తినం. మన ఆహార అలవాట్లు ఎప్పుడైతే ఎక్కడికైతే ఇప్పుడు సుఖం వస్తున్న గుడ్లు తినడం, కానీ అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు లభ్యత ఎక్కువైంది. అప్పటిలా కొత్తగా ఇంత తీసుకుంటున్నప్పటికీ మన శరీరానికి సరిపడా ప్రోటీన్ సరిపోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు బలహీనంగా పుట్టడం, లేకపోతే తల్లులు కూడా బలహీనంగా ఉండడం, మరి మహిళల్లో గర్భం దాల్చిన వాళ్ళు రక్తహీనత ఉండడం. ఈ రక్తహీనత వల్ల చాలా మంది మరి ఆరోగ్యాన్ని పాడైపోవడం, మరి అనారోగ్యానికి గురి కావడం, మరి తర్వాత కూడా కాని పైపోయిన తర్వాత కూడా మన వివిధ రకాల సమస్యలు రావడం, మరి మనకున్న ఆర్థిక పరిస్థితులకు, గ్రామీణ ప్రాంతంలో మనకున్న ఆర్థిక పరిస్థితులకు మనం ఆసుపత్రి ఖర్చులు భరించడం, ఇవన్నీ కూడా మన పేద కుటుంబాలకు భారంగా మారవుతాయి. తర్వాత ఆ కుటుంబాలు చతికిల పడుతాయి, మరి దానికి ఇబ్బంది పడతారు. కాబట్టి మనం తల్లులు గర్భం దాల్చినప్పుడే మనకు మంచి పోషకాహారం ఇచ్చినట్టయితే పుట్టబోయే బిడ్డ కానీ తల్లి కానీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబానికి సమస్యలు రావు. మరి పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ తల్లికి సంతోషం ఉంటుంది, ఆ కుటుంబానికి సంతోషం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతుంటే మరి మంచి చదువులు నేర్చుకోవచ్చు, మంచి ముందరికి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఇది ఈ సమయంలో వాళ్ళకు మన శ్రద్ధతో ఆ మంచి ఆహారం ఇస్తే మరి మంచిగా ఉంటుంది. నాకు ఆలోచనతో నేను రోజైతే వాళ్ళ కుటుంబంలో ఏం వండుకుంటారో ఏం తింటారో నేను చూడ, కాబట్టి నా వంతుగా మరి ఈ ప్రోటీన్ కానీ ఐరన్ కానీ ఇచ్చినట్టయితే, ఇది పూర్తిగా వాడినట్టయితే
వాళ్ళు తినే ఆహారం రోజు చూడకపోయినా ఇవి ఇవ్వడం వల్ల రోజు తీసుకుంటారనే ఆలోచనతో ఆ కుటుంబంలో మంచి పోషకాలు అందుతాయనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి దీని ద్వారా నా ప్రాంతం, నా నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న తల్లులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ప్రసవించి మరి మంచి 12 బిడ్డల్ని కంటారనే ఒక ఆలోచనతో నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా. ఇది కార్యక్రమానికి నేను